మీ ట్యూన్స్ చాలా బాగుంటాయి సార్. వెరీ క్యాచీ. అదే. లక్కీ 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 ఓ నాయనమ్మ. సో, అంతకుముందు రాజా కూడా, ఇళయరాజా కూడా మీరు ఇళయరాజా నా 'జమీందార్ గారి అమ్మాయికి' అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్. ఆహా! ఇళయరాజా 'జమీందార్ అమ్మాయి', 'అమెరికా అమ్మాయికి' అంతా జీకే వెంకటేష్ దానికి మ్యూజిక్. ఫస్ట్ అవును. అంటే ఎల్ వైద్యనాథన్, సెకండ్ అసిస్టెంట్ ఇళయరాజా. గిటార్ పట్టుకొని. సో, అప్పటి నుంచి నాకు తెలుసు. హి వాజ్ అసిస్టెంట్. సో, ఇళయరాజా చెప్పేవాడు, "మీరు ఒక సినిమాకు మ్యూజిక్ చేయాలని ఊరికేనే అంటుండేవాడు. నేను మ్యూజిక్ చేస్తే నువ్వు ఫస్ట్ ఆ సాంగ్‌కు ఆర్కెస్ట్రా హ్మ్. కండక్ట్ చేయాలని అడిగా." "ఓహ్! అలాగే" అన్నాడు వాడు. అప్పుడు తెలీలే. హ్మ్. తర్వాత ఇయర్స్ లేటర్ రాజ్‌కుమార్ గారి సినిమాకి ఫస్ట్ ఇది ప్రసాద్ లా రికార్డింగ్ థియేటర్ చేశా. నేరుగా ఇళయరాజా దగ్గరికెళ్ళా. ఆ రోజు ఫస్ట్ సాంగ్ ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తా రా వచ్చాడు పాపం. వచ్చి ఆర్కెస్ట్రా అంతా కండక్ట్ చేసి ఫస్ట్ సాంగు ఇప్పుడంతా లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎక్కువ కదా అంతా సార్ లైవ్. బాగా. అంతా లైవ్. హ్మ్. అలాగే అంటే ఈ ఈ పాటలన్నిట్లో సార్ ప్రతి సినిమాలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్‌గా అందరం పాడుకునేలాగా ఉంటాయి ట్యూన్స్. అది యాదృచ్చికమా? అంతమంది డిఫరెంట్ పీపుల్ చేసిన మ్యూజిక్ డైరెక్షన్స్. అంటే కాంట్రిబ్యూషన్ ఉంటుంది గానీ, క్రెడిట్ టు మ్యూజిక్ డైరెక్టర్స్. క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్సే. క్రెడిట్ అంతే. టు మ్యూజిక్ డైరెక్టర్స్. హ్మ్. దేర్ హ్మ్. ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. హ్మ్. వాళ్ళకు నాది అనేటటువంటిది లేదు. బట్ ఆ ఇన్‌స్పైరింగు అవి చేయడం. నేను చేసే మ్యూజిక్ వేరు. జనరల్‌గా ఇప్పుడు మాధవపెద్ది సుజేష్, బాలకృష్ణ పిక్చర్స్ నుంచి 4 సినిమాలు చేశారు మీతో. 4 సినిమాలు చేశారు. చేశారు. 'భైరవ ఒకటి ద్వీపం', 'భైరవ దీపం', 'బృందావనం', 'కృష్ణార్జునం', 'మేడం'. మేడం 4. అదే. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ 'బృందావనం'. హుహు. 'బృందావనంలో' ఒక పాట నాకు ఒక టైప్ ఆఫ్ వాయిసెస్‌లో లా లా లా, అవును. లా 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 ఇది అవును. వేరియస్ థింగ్స్ చేస్తే అది హార్మోని అవుతాయి. హార్మోని ఈస్ డిఫరెంట్ నోట్స్‌లో డిఫరెంట్ వాళ్ళు పాడేటువంటిది ఒకటైనప్పుడు ఇట్ బికమ్స్ హార్మోని. దాన్ని తీసుకొని అంతా ఒకటే అనేటటువంటి ఒక పాట చేయాలా అనేటిది మాధవపల్లి సురేష్ ఇమ్మీడియట్లీ గాట్ అప్, గాట్ ద రైట్ ట్యూన్, గాట్ ద మధురమే సుధాకర్ స్ట్రెయిటే ఇమ్మీడియట్లీ ఇట్ వాస్ సో దట్ ఇన్స్పైర్. అలాగే వెన్నెలగంటి గారు ది బ్యూటిఫుల్ రైటర్. నాకు చాలా ఇష్టం ఆయన. పింగళి గారి నాగేంద్రరావు గారు ఎంత ఇదో అంత ఈజీగా వీళ్ళందరికీ కొందరు ఇంక్లూడింగ్ వేటూరి సుందరరావు కొన్ని అర్థం కాదు. వెన్నెలగంటి దాంట్లో అర్థం కానిటువంటిది లేనే లేదు. ఆ రోజు నా రోజు చిరునవ్వు చూచి అనుకున్నా ఏదో నవ్వని, ఈ రోజే నాకు తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని. ఆహా! అంత ఎంత మ్యాజిక్ ఉంది మీరు అసలు చెప్తుంటే. ఆ ట్యూన్ ఒకటి సురేష్ గారి సంగీతం కూడా అసలు అదే చెప్పక్కర్లేదు సార్. అంత అంత గొప్పగా అదే ఆ పాత తరం ఫ్లేవర్స్ అంటారు కదా సార్. ఆ అదే క్లాసిక్స్ అది సురేష్ గారి సంగీతంలో ప్రిజర్వ్ అయింది. ఉంది. అది ఆయన పాపం ఏమిటంటే హి హాస్ గాట్ జనరల్‌గా అందరిని ఆక్యుపై చేసేట ఒక సంగీతం ఉంటుంది. ఇళయరాజా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్. హ్మ్. ఇప్పుడు ఇళయరాజా గారు ఒక కామేశ్వరన్, ఊర్వశి వాళ్ళిద్దరికీ ఒక పాట. ఒక కామెడీ పాట హ్మ్. అనుకున్నాం. ఓ లలల 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 ఆ వీడియో అంతా ఒక కామెడీ అనుకున్నాం. ఆయన ఒక పాట చేయమని చేశాం. ఫస్టు సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ ఇది ఆయనిచ్చింది. సో, దీనికి లిరిక్ ఏదో రాయండి. సరే ఆయన యూజువల్‌గా ఆయన ఆర్కెస్ట్రా ఏదో చేసాం. అది వాళ్ళకేదో ఉంటుంది. ఇట్లా పిక్చర్ వేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నన్ను ఫోన్ చేసి, "ఒకసారి రికార్డింగ్ రోజు మీరు రండి" అన్నాడు. వెళ్ళాను. నేను ఒకే ఒక నోటు మార్చాను అన్నాడు. నా న న నా 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 అన్నానా? నా 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 ఏదో నా 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 లా లా ఉండెతోడం. టోటల్ కలర్ ఆఫ్ ది సాంగ్ చేంజ్. దాంతో దాన్ని 20 స్లో మోషన్‌లో తీయాలనేది పోయిటికి అవన్నీ ఐడియాస్ దాంతో వచ్చింది. అందులోంచి పుట్టుకొచ్చినాయి ఐడియాస్. సుందరి ఇది నీవు. చాలా సో, ఆ రకంగా దాంట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. ఆ రకంగానే పిక్చర్ ఏదొచ్చింది. అలాగే సార్ చాలా ఎక్సలెంట్ కార్డ్ ప్రోగ్రెషన్స్ చూపించిన, ఆహ్, అంటే దగ్గర వివాది స్వరాలన్నీ పక్కన పక్కన ఉండే హ్మ్.
రాసలీల అవును. వేళ అవును. లా 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 తరరరా లా. అది అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్. ఆ రికార్డింగ్ అప్పుడు కొందరు స్లోగా ఉంది అది అది అన్నారు కానీ వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి ఎంత సూపర్ హిట్ ఆ పాట అది హిట్. అసలు ఆ చాలా సినిమా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అలాగే. అన్నిటికంటే హైలైట్ సార్ ఆ సినిమాలో. ఇప్పుడు ఇది ఉంది కదా మన సురమోదము శుభనాట్య వేదము నటించడ వసమా అవును. అది అంపి టంట టడ టడ టంటి టడ టడ నాలో రేగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత సంహారమై రాకురోలు మగ మమ్మద సనిదమ ఎంత గుర్తుంది చూడండి సార్. అవునవును. పాట ఎంత హత్తుకుందో చెప్తున్నాను సార్. అవునవునవునవును. రాకురోలు ఆట చూడు అది అది అంతా దట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యూజికల్. వి ఆల్ నాట్ ఓన్లీ ఇళయరాజా, నేను, బాలకృష్ణ గారు, ఇంక్లూడింగ్ శివలింగం కృష్ణప్రసాద్ గారు కూడా. ది ఎంజాయ్మెంట్ ఐ వాంట్ ది ప్రొడ్యూసర్స్ ఎక్కడో కూర్చొని నేను ఏదో పెట్టాను నువ్వు రా అంటే పిక్చర్స్ రావు. నాగిరెడ్డి గారు కానీ వాడు కానీ దుక్కిపాటి మాస్టర్ గారు అప్పటి నుంచి కూడా దేవర్ దేర్ ఇన్ ద సెన్స్ దేవర్ ఎంజాయింగ్, దేవర్ ఎ పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. సాలూరు రాజేశ్వరరావు గారు చేస్తుంటే ఆయన వచ్చి కూర్చునేవాడు. సో ఆల్ దట్. మీకు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం అని నాకు సురేష్ గారు చెప్పారు. నీతి నిజాయితీ వారే కదా సార్ సంగీతం నీతి అందించింది. నేను సాలూరు రాజేశ్వరరావు ఒక ఆల్బమ్ చేశాను తెలుసు కదా. అవును 8 పాటలు సాలూరు రాజేశ్వరరావు గారిని ఇది చెప్తూ, ఆయనకు శ్లాఘిస్తూ, ఆయనకు అంకితం ఇస్తూ, ఆయన మీద ఒక నివాళిగా 8 పాటలు. ఒకటి వేటూరి, ఒకటి సిరివెన్నెల, ఒకటి వెన్నెలగంటి, ఒకటి ఆ రకంగా 8 మంది రాశారు. ఒకటి బాలసుబ్రహ్మణ్యం, ఒకటి బాలసరస్వతి, సుశీల, ఒకటి జానకి, ఒకటి వాణి జయరాం, ఒక 8 పాటలు ఆ రకంగా రాశారు. అవన్నీ ఒరిజినల్ రాజేశ్వరరావు గారితో ఆ శృతితో అది నాటి పారిజాతాల మనసాలూరి వారి యమునా విహారి రాగాల ఊయలా చల్లగాలిలో అది అది ఓ ఓ చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. ఇది ఆయన గొంతులో ఆ శృతికి, ఆ రిథంకు, ఆ శృతికి చేసి ఇది నేను కంపోజ్ చేసి మిగిలినంత పాట అంతా నాదే, లిరిక్స్ వాళ్ళది. ఆ పాట ప్రతిదానికి ఆ రకంగా అది మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది అది ఒరిజినల్ రావచ్చు అవుతుంది. అది 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 అర్థమైంది సార్. ఎంత అసలు ఇదే మ్యూజికల్ ఆల్మోస్ట్. అది ఆల్బమ్ ఉంది. మీరు యూ మస్ట్ లిసన్ ది ఎంటైర్ ఆల్ ది సాంగ్స్. బ్యూటిఫుల్ 8 పాటలు. అందరు టాప్ వాళ్ళ చేత పాడించారు అన్ని. అన్నీ నన్నే అది సిరివెల్ల అని ఒకసారి మళ్ళీ ఒకసారి నన్నా నేనా నని నాని నన్నాని నన్నాని నన్న నానా నానా నాని 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 తన్ని నాని తన్ని నాని నని తని నని నని నాని నానే నని నని నన్నే పాట పాడుమా భలే భలే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీయగా అది అరగా మనసు తీయగా అది భలే భలే సార్. మీకు శతకోటి వందనాలు సార్. గమకాలు పలుకుతున్నాయి సలవోకగా సార్. ఎంత మీరు ప్లేబ్యాక్ పాడలేదు కదా సార్ ఏమి. ఇప్పుడు ఇలా పాడుతున్నారంటే అప్పుడు ఇంకా ఎంత పట్టుండేది గొంతులో. అది సత్యహరిశ్చంద్రలో ఆ కాళ్ళకు వచ్చే శిష్యులంతా తద్దినంపు భోజనం అందులో
కేవీ రెడ్డి గారు నా చేత పాడించారు. బాబా